హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మాకైతే చెన్నైలో వర్షాలు ఆగకుండా పడిపోతున్నాయండి. మార్నింగ్ అంతా ఎండ, ఈవినింగ్ అయితే వర్షం. మీ ఊర్లో కూడా ఇలానే పడుతోందా? సో, మీది ఏ ఊరో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే అదేనండి, థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇంట్లోనే పానీపూరి ఎలా తయారు చేసుకోవడం అనేదే అనమాట. మా పిల్లలైతే స్నాక్స్ విషయానికొస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పానీపూరికైతే ఇస్తారండి. మా ఇంటి దగ్గర ఒక షాప్ అయితే ఉంది. సో, రెగ్యులర్‌గా అక్కడే తింటామనమాట. ఇంకా రెగ్యులర్‌గా అంటే డైలీ కాదు, వీక్లీ వన్స్ అలా అనమాట. ఏదైనా మనం లిమిట్ దాటితేనే ప్రాబ్లమ్ అండి. లిమిట్‌గా తిన్నామంటే ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇంకా ఇంట్లో చేసుకొని తినే ఫుడ్ అయితే అస్సలు భయం లేదండి. మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తోనే చేసుకున్నామంటే హ్యాపీగా తినేయొచ్చనమాట. సో, రెసిపీలోకైతే ఎళ్ళిపోదాం. మనకి పానీపూరికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, ఆలు, పుదీనా, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కొంచెం చింతపండు లేదా లెమన్ అనమాట. సో, నా దగ్గర ఈ ఐటమ్స్‌లో ఒక 2 ఆర్ 3 ఐటమ్స్ లేవండి. సో, ఉన్న దాంట్లోనే నేనైతే పానీపూరి అయితే రెడీ చేసేసాను. ఫస్ట్ 2 పొటాటోస్‌నైతే మంచిగా పీల్ చేసేసుకొని బాయిల్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. సో, తర్వాత నెక్స్ట్ జార్‌లోకి పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నా దగ్గర ఇంకా టైంకి పుదీనా లేదు కాబట్టి సో, నేను వదిలేసి ఉన్న దాంట్లోనే చేసేసాననమాట. కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేశాననమాట. సో, పుదీనా లేకపోయినా పర్వాలేదు. పుదీనా ఉంటే ఇంకొంచెం టేస్ట్ అనేది మనకి బావుంటుంది. ఇంకా టైంకి పుదీనా లేదు కాబట్టి వదిలేశాననమాట. మీరైతే వేసుకోండి. సో, కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలండి. చూడ్డానికి కొంచెంగానే అనిపిస్తుంది కదా! ఇదైతే నేను 4 మెంబర్స్ క్వాంటిటీకి అయితే తీసుకున్నాను. సో, మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. చూడ్డానికి కొంచెమే ఉంది కదండీ! హాట్‌గా ఉంటుంది. పచ్చిమిర్చి వేసాం గదా! సో, వాటర్ అయితే కలుపుకుంటూ మనకి ఎంత స్పైస్ కావాలో అంతవరకు వాటర్ అయితే కలుపుకుంటూ ఉండాలండి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వడగట్టేసుకోవాలనమాట. ఎందుకంటే కొంచెం గ్రైండ్ అవ్వకుండా కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు ఏదన్నా ఉంటాయి కదా! సో, అవైతే బయటొచ్చేస్తాయనమాట. సో, ఇలా వడగట్టేసుకొనైతే పక్కనైతే పెట్టేసుకోవాలనమాట. కొంచెం ట్రాఫిక్ సౌండ్స్ వస్తున్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మా హౌస్ అయితే రోడ్ పక్కన ఉంది. సో, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకా ఆ పానీలోకైతే చింతపండు రసం అయితే ముందుగానే మనం నానబెట్టుకోవాలి గదా! నానబెట్టుకున్నాం కదా! సో, చింతపండు నీళ్ళైతే కలిపేసుకోవాలనమాట. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా చాట్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బావుంటుంది. సో, నా దగ్గర అయితే చాట్ మసాలా కూడా లేదండి. యాక్చువల్‌గా నేను చేద్దామని చేయలేదనమాట. పిల్లలైతే ఇంకా సడన్‌గా పానీపూరి అడిగారు. సో, అందుకని ఉన్న దాంట్లోనే కానిచ్చేసాను. పానీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే మెయిన్‌గా ఇంకొక ఐటెం ఆలు. సో, ఆలు అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా ఇలా స్మాషర్‌తో అయితే స్మాష్ చేసుకోవాలి. మనకి స్పైసీకి తగ్గట్టుగా ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకొని స్మాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్. యాక్చువల్లీ పానీపూరి షాప్ దగ్గరికెళ్ళి ఇంకొక ప్లేట్ పానీపూరి ఇవ్వండి అని అడుగుతామో లేదో తెలీదు కానీ, భయ్యా తోడా ప్యాజ్ దాలో అని మాత్రం కంపల్సరీ అందరూ అనుంటారు కదండీ! అవునా కాదా అని కింద కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఆనియన్ అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి తినడానికైతే చాలా బావుంటుంది. సో, ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. పానీ రెడీ అయిపోయింది. ఆలు రెడీ అయిపోయింది. ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకేం కావాలి? పూరీస్ కావాలి. సో, ఇక్కడైతే పూరీస్ అయితే వేయించుకుంటున్నాననమాట. ఫస్ట్ ఒక పూరి అయితే వేశాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని. సో, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పూరీస్ అయితే చేసుకుంటున్నాననమాట. ఈ పూరీస్ మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. కానీ ఇంకా మనకన్నీ ఇన్‌స్టంట్‌గా దొరుకుతున్నాయి కదండీ! సో, నేనైతే ఇన్‌స్టంట్ పూరీస్ అయితే తీసుకొచ్చేసాననమాట. అస్సలు షేప్ అయితే ఎంత రౌండ్‌గా ఉన్నాయో, క్యూట్‌గా ఉన్నాయి చూడ్డానికైతే. ఒక ప్యాకెట్ పూరీస్ అయితే నాకు అసలు చాలా వచ్చాయండి. 2 బౌల్స్ నిండుగా వచ్చాయన్నమాట. మనం బయట తిన్నామనుకోండి ఒక 5 లేదంటే 6, మోస్ట్‌లీ 7 అయితే ఇస్తారు ఒక ప్లేట్‌కి. అంతే, అసలు తిన్నట్టే ఉండదనమాట. అదే మనం ఇంట్లో చేసుకొని తిన్నామంటే హెల్తీగా తినొచ్చు. ఇంకా చాలానే తినొచ్చనమాట. సో, అందుకైతే నేనైతే ఇంట్లోనే రెడీ చేసేసాననమాట. కంపల్సరీ మీరు కూడా రెడీ చేయండి.
ఇంట్లోనే రెడీ చేసుకొని తినండి. వెరీ టేస్టీ అండ్ హెల్తీనే అనమాట. ఓకేనా? ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో, ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు కామెంట్ చేయమని అడుగుతున్నానంటే, నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తానండి. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేసేయండి. ఓకేనా? నేనైతే రిప్లై ఇచ్చేస్తాను. సో, ఇక్కడ పూరీస్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇలా అని తీసుకెళ్ళి మా పిల్లల దగ్గరికి ఇస్తే తింటారా అంటే అస్సలు తినరండి. ఇంకా వాళ్ళకి స్టఫింగ్ కూడా చేసి ఇవ్వాలి. సో, ఇంక స్టఫింగ్ చేసి ఇచ్చామంటే బాగా తినేస్తారనమాట. స్టఫింగ్ అంటే ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి. మన ఆలూని, ఆనియన్ తీసుకెళ్ళి పూరి లోపల స్టఫ్ చేయడం అనమాట. ఇక్కడ కొన్ని చోట్లయితే ఆనియన్‌తో పాటు బ్లాక్ చన్నా కూడా పెడతారండి. అది కూడా బావుంటుంది. మనకు కావాలనుకుంటే ఇందులో బ్లాక్ చన్నా యూజ్ చేసుకోవచ్చనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారనమాట పానీపూరి అయితే. నేనైతే ఇవాళ ఇంట్లో ఓన్లీ ఆనియన్ ప్లస్ ఆలు మాత్రమే స్టఫింగ్ చేశాను. ఇంకా పిల్లలకైతే తీసుకెళ్ళి ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ అయితే చూడండి. వామ్మో! అంత ఇష్టంగా తిన్నారండి. అంత ఇష్టం పానీపూరి అంటే. ఫైనల్లీ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి పిల్లలకైతే ఇచ్చేద్దాం. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ చూసేయండి. చూసారా ఎలా ఎలా తింటున్నారో? వాళ్ళకి అంత హ్యాపీ అనమాట. వాళ్ళకి చెప్పలేదు. అంటే అడిగారు. ఇంకా అడిగి కూడా 1 వీక్ అలా అవుతుంది. ఇంకా వాళ్ళకి తెలియకుండా ఇంట్లోనే చేశాననమాట. ఇంకా స్కూల్ నుండి రాగానే ఇంకా పానీపూరి చూసే లోపల ఒకటే హ్యాపీ అండి ఇంకా. సో, మనం కొంచెం టైం స్పెండ్ చేశామంటే ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా పానీపూరి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్‌ని కూడా చూసేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. ఓకేనా? మర్చిపోకుండా రెసిపీ ట్రై చేసి కింద కామెంట్ చేసేయండి. బాయ్.